ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. 37 మంది నేతల నామినేటెడ్ పదవులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. 37 మంది నేతల నామినేటెడ్ పదవులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, మనం చూస్తున్నాం నామినేటెడ్ పోస్టుల గురించి ముందు నుంచి పట్టుబడుతున్నారు. ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందే నామినేటెడ్ పోస్టులు అలర్ట్ చేస్తారనుకున్నారు, కానీ జరగలేదు. ఈ రోజైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నారు సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్ కూడా. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి వాళ్ళకు విజ్ఞప్తులు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కూడా కలిశారు. ఈ రోజు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో సీఎం కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక జూలై ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది అయితే విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇంకా కేబినెట్ లో ఆరుగురిని తీసుకోవాల్సి ఉంది. 6 ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. చాలా మంది ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీ హైకమాండ్ నేతలను కలుస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కేబినెట్ లో స్థానం లేకుండా పోయింది. ఆ జిల్లాల నుంచి తీసుకోవాలని చెప్పేసి కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా ఉంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు. ఈసారి మరి ఎవరిని తీసుకుంటారు? హైదరాబాద్ సంబంధించి తీసుకుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన దానానికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే ఇంకెవరికి స్థానం దక్కుతుంది అనేది చూడాలి. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వివేక్ బ్రదర్స్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆయన చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారంకి కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన వర్గీయులు చెప్తున్నారు. మరి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒకరికి కేటాయించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి ఆ స్థానానికి సంబంధించి ఎవరికి కేటాయిస్తారు? అంతేకాకుండా ఇటు కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఉన్నాయి. ఆ నామినేటెడ్ పదవులు వాటికి సంబంధించి కూడా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు? ఒకవేళ ఇప్పటి వరకు ఆ ప్రపోజల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సేకరించింది. అందులో అర్హులు ఎవరు అనేది గుర్తించి పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే ఈ పదవులు దక్కుతాయని చెప్తుంది. కాబట్టి మరి ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరికి ఇస్తారు? ఇక పిసిసి అధ్యక్ష పదవి కాలం కూడా రేవంత్ రెడ్డికి ముగియబోతుంది. కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం దానికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ నేతల వద్ద చర్చించే ఛాన్స్ ఉంటుంది. కొత్త పిసిసి అధ్యక్షుడిపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? మరి ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. మరోవైపు దళిత సామాజిక వర్గానికి సంబంధించి నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవికి కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కాకుండా పార్టీ నేతలందరినీ సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఒక సీనియర్ నేతకే ఖచ్చితంగా అప్పగిస్తామని చెప్పేసి గతంలో అప్పగించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి ఆ మేరకు సీనియర్ నేత ఎవరు అనేది కూడా చూడాలి. అన్ని ఈక్వేషన్స్ చూసుకొని ఈసారి పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మొన్న లోక్సభ ఎన్నికల ముందు కొంతమందికి నామినేటెడ్ పదవులు కేటాయించారు.
ఎలక్షన్స్ అటు రావడంతో వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా వాయిదా పడుతూ వస్తుంది. వాటన్నిటిని కూడా ఈ రోజు చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కలిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఆమెను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కావచ్చు, గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఇంకా కొంత బడ్జెట్ సంబంధించి ఆమెతో మాట్లాడి క్లియర్ చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.